హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు నియమిస్తూ తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణ ఫిలిం ఛాంబర్ కి తెలుగు ఫిలిం ఛాంబర్స్ కి యూనియన్స్ వేరువేరుగా ఉన్నాయి. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆర్టిస్ట్ యూనియన్ వేరు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆర్టిస్ట్ యూనియన్ వేరు. అదే విధంగా డాన్సర్స్ యూనియన్స్ కూడా సపరేట్ గా ఉన్నాయి. అంతేకాదు 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఏపీ ఫిలిం ఛాంబర్ రెండు వేరువేరుగానే ఉన్నాయి. ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ప్రొడ్యూసర్ కార్డు కావాలంటే దగ్గర ఇప్పుడు 1,80,000 వరకు కట్టాలి. అదే తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో నీకు ప్రొడ్యూసర్స్ కార్డు కావాలంటే ఒక 25,000లో పని అయిపోతుంది. అంతేకాదు తెలంగాణ మూవీ మాలో మీకు సభ్యత్వంగా కావాలంటే దానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. అది తెలంగాణతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కార్డు కాస్ట్ కూడా చాలా తక్కువ కంపేర్ టు డాన్సర్స్ యూనియన్స్ లో కార్డ్స్ కానీ, ప్రొడక్షన్ యూనియన్స్ లో కార్డ్స్ కానీ, అన్ని యూనియన్స్ లో కార్డ్స్ ఏమన్నా కూడా డబ్బింగ్ యూనియన్ లో కార్డు కావాలన్నా కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో చాలా తక్కువ రేటుకి మనకి అన్ని కార్డ్స్ అవైలబిలిటీ ఉంటాయి. అది 25,000 లోపే ఉంటాయి. అదే ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ లో కనుక మనం ఏ కార్డు తీసుకోవాలన్నా కూడా మన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలంటేనే మనం 1,50,000 పైన కట్టాలి. నీ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి ఒక కాస్ట్ కట్టాలి, దగ్గర 20,000 వరకు ఉంది. టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా నీకు చాలా కాస్ట్ ఉంది. ఇలా ఏ చేసుకోవాలన్నా ఫిలిం ఛాంబర్ లో కాస్ట్లీగా తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉన్నాయి. అదే తెలంగాణ ఫిలిం ఛాంబర్ లోకి వెళ్తే వెరీ రీజనబుల్, వెరీ కంఫర్టబుల్ ప్రైసెస్ లో దొరుకుతున్నాయి. అదే ఇది ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ని డెవలప్ చేయడం కోసం తెలంగాణ ఫిలిం ఛాంబర్ కి ఎవరైతే నటులు తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ సభ్యులుగా చేసి ఆ సంస్థను గట్టిపరిచి స్ట్రాంగ్ చేసి తెలంగాణ ఫిలిం అసోసియేషన్ ని పెంచాలన్నది తెలంగాణ గవర్నమెంట్ యొక్క ప్రయత్నం. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగానే దిల్ రాజు గారిని తెలంగాణ ఛాంబర్ డెవలప్మెంట్ చైర్మన్ గా చేయటం అనేది చాలా మంచి నిర్ణయమే. ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కి తెలుసు ఎలా ఒక ఛాంబర్ యొక్క విధి విధానాలు ఉండాలి, ఎలా ఆర్టిస్టుల్ని పుల్ చేసి తెలంగాణ ఫిలిం ఛాంబర్ రిలేటెడ్ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, స్టూడియోస్ ఎక్కడెక్కడ ప్లేస్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు అలాట్ చేయాలి, ఆర్టిస్టులకి ఇల్లు కూడా ఇస్తారు. అలా డిఫరెంట్ సెక్టార్ లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దిల్ రాజు గారు కరెక్ట్ వ్యక్తిని తెలంగాణ సీఎం అండ్ తెలంగాణ మంత్రిత్వ శాఖ మొత్తం కలిసి దిల్ రాజు గారికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తుందేమని ఆలోచిస్తున్నారు. అదేంటో తెలుసా? దిల్ రాజు గారు రెడ్డి, రేవంత్ రెడ్డిలు అధికారాన్ని పంచుకుంటున్నారా, రెడ్డికే అధికారాన్ని ఇచ్చారా అని ఎవరైనా మాట్లాడతారేమో అని చాలా మంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి మనం మాట్లాడుకున్నట్లయితే దిల్ రాజు గారు సీనియర్ ప్రొడ్యూసరే కాదు, ఎంతో మందిని కొత్త ఆర్టిస్ట్ని, కొత్త డైరెక్టర్ని, ప్రతిభ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి మంచి ప్రొడ్యూసర్, మంచి టేస్ట్ ఉన్న, అభిరుచి ఉన్నటువంటి, సినిమా పైన ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ పదవి కంపల్సరీగా దక్కిన గౌరవంగానే మనం అనుకోవాలి. సో ఓవరాల్ గా వి విష్ యూ కంగ్రాచులేషన్స్ టు దిల్ రాజు గారు. మీరు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ని అత్యున్నత స్థానాలకి తీసుకెళ్లాలని, ఏపీ ఫిలిం ఛాంబర్ కి ధీటుగా మీ ప్రొడక్షన్ హౌస్లన్నీ డెవలప్ చెందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.